వాళ్ళని అకామిడేట్ చేస్తేనే మీకు, లేకపోతే ఆ పాపం మీదే. రైట్. ఎంజీరావు గారు, ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారు అంటే పాలు తాగిపిస్తారు కదా, అంటే వాళ్ళ ఆరోగ్యం క్యూర్ అవుతుంది అని, అంటే ఆరోగ్యం ఉంటుంది అని చెప్పేసి, వస్తుంది అని చెప్పేసి. కానీ పాలు తాగితే అనారోగ్యం బారిన పడుతున్న సందర్భాలు, ఘటనలు చాలా చూస్తూ ఉన్నాం. రీసెంట్గా రాజమండ్రిలో చాలా దారుణం. అక్కడ ఒక కల్తీ పాల వ్యాపారి ఇచ్చిన పాలు తాగిన చాలామంది చిన్నపిల్లలు, వృద్ధులు కూడా అనారోగ్యం బారిన పడ్డారు, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు 5 చనిపోయారు. ఆ పాలులో యూరియా, అలాగే డిటర్జెంట్, పామాయిల్ ఇవన్నీ కలిపినట్టుగా కూడా మనకి వార్తలు వస్తూ ఉన్నాయి. దేశంలో ఈ ఘటనలు చాలా ఎక్కువైపోతూ ఉన్నాయి. రీసెంట్గా రాజస్థాన్లో చూసాం, గుజరాత్లో చూసాం, చాలా ఘటనలు చూస్తూ ఉన్నాం. అసలు పాలు తాగాలి అంటేనే భయం వేస్తోంది. పాలు తాగితే చచ్చిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఎస్ అండి, ఇప్పుడు ఇండియాలో ప్రతిరోజు భారతదేశానికి నేషనల్ డ్రింక్ ఒకటి ఉంటుంది. ఫ్రాన్స్కి నేషనల్ డ్రింక్ అంటే అక్కడ ఒక ద్రాక్ష సారా తాగుతారు, ఒక వైన్ తాగుతారు. ఫ్రాన్స్కి ఒక నేషనల్ డ్రింక్, ఇండియాకు కూడా ఒక నేషనల్ డ్రింక్ ఉందండి. అది ఏంటంటే టీ. పొద్దున్నే లేస్తే భారతదేశం అంతా కోట్ల మంది టీ మీద ఆధారపడుతున్నారు. కోట్ల దుకాణాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. రైల్వే స్టేషన్ నుంచి, ప్రతి విలేజ్ నుంచి ఫస్ట్ తెరిచే దుకాణం టీ. ఇప్పుడు ఈ టీని జెన్జీ వర్గాలు తాగడం లేదంటే, ఎందుకంటే పాలు కల్తీ అని భయపడిపోయి. చూడండి ఎంత భయానకం ఉందో. చిన్నపిల్లలకి పాలు పట్టించుకోలేని పరిస్థితి. ఎంతటి దారుణాలంటే భారతదేశంలో చెప్తున్నారు 70% శాంపుల్స్ నాట్ కన్ఫర్మ్డ్. మనం ఏంటంటే ఈ శాంపుల్స్ కలెక్ట్ చేయడమే చాలా అరుదు అనమాట. మన ఫుడ్ సేఫ్టీ అథారిటీ చాలా చాలా గొప్పగా పనిచేస్తాయి అనమాట. వీళ్ళు ఎప్పుడెప్పుడు శాంపుల్స్ ఏయో టెస్ట్ చేయాలి కదా, వాళ్ళు ఏదో శాంపుల్స్ తెస్తారన్నమాట. ఫుడ్ సేఫ్టీ స్టేట్ లెవెల్లో ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు, చాలా గొప్పోళ్ళు అండి వాళ్ళు ఏదో అప్పుడప్పుడు శాంపుల్స్ తెస్తారు కదా, ఆ శాంపుల్స్ అప్పుడప్పుడు తెచ్చేవి కూడా. తర్వాత ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా, FSSAI ఉంటుంది, దాని శాంపుల్స్. అదేవిధంగా నేషనల్ సర్వే ఆన్ మిల్క్ అడల్ట్రేషన్ అని 2011లో ఒక సర్వే చేసింది, ఎప్పుడో పాతకాలంలో. ఇంకా సెంట్రల్ ఎన్విరాన్మెంటల్ సర్వేని ఇవి చేసిన సర్వేలో ఒక భయానకమైన విస్తు గొలిపే అంశాలు, ఒక స్టార్ట్లింగ్ రెవల్యూషన్స్ బయటకు వచ్చినాయి అనమాట. వాటిని తట్టుకోవడం సామాన్యమైన విషయం. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఎవరు పాలు తాగొద్దని అయితే నేను చెప్తాను. పాలు తాగితే నేను ఇప్పుడు చెబుతాను, కొన్ని టెస్టులు చేసుకునే తాగండి. ఈవెన్ మీ ఇంటిలో కొన్ని మామూలు టెస్టులు చేసుకోవచ్చు. ఇవి అడల్టరేటెడ్ కల్తీ పాలా కాదా అనేది. ఈ పాలలో ఏం కలుపుతున్నారు అంటే ఈ విషయాలు చూస్తే మనం క్యాన్సర్స్ చూడండి. ఇప్పుడు హైదరాబాద్లో ఒకప్పుడు బసవతారకం, అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ అనేవి 1-2 హాస్పిటల్స్ ఉండే అనమాట. బాలకృష్ణ గారు పెట్టిన, వాళ్ళ ఫ్యామిలీ పెట్టిన బసవతారకం. ఈరోజు హైదరాబాద్లో ఒక 70-80 క్యాన్సర్ హాస్పిటల్స్ కూడా సీటులు లేని పరిస్థితి, దారుణమైన పరిస్థితి. తర్వాత ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్తున్నారు, పంజాబ్ నుంచి ఒక స్పెషల్ ట్రైన్ ప్రతిరోజు ఢిల్లీ వైపు వస్తుంది క్యాన్సర్ పేషెంట్స్తో, ఒక స్పెషల్ ట్రైన్. తర్వాత అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కోస్టల్ ఏరియా నుంచి క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువయ్యారు, యూరియాని వాడొద్దు అని చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు ప్రకటించడం జరిగింది. ఆర్గానిక్ అగ్రికల్చర్ ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక డాటెడ్స్ అనమాట. తమిళనాడు కూడా ఈ కావేరీ తీరం నుంచి అంతా క్యాన్సర్స్, ఎందుకంటే యూరియా ఆహార పంటలకు వాడితేనే ఈ పరిస్థితి వస్తుంది. ఆర్గానిక్ ఫార్మింగ్కి వెళ్ళమని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు లాంటి వాడు. కానీ ఇప్పుడు పాలలో ఏం కలుపుతున్నారో చూడండి, ఎంతటి దారుణం, ఎంతటి విపత్కర పరిస్థితుల్లో. నేను ఏం చెప్తున్నానంటే పాకిస్తాన్ అణుబాంబులు, చైనా అణుబాంబులు, ఒక డిఫెన్స్ ఎక్స్పర్ట్గా నేను చెప్తూ ఉంటానండి. ఈ విషయంలో ఐఎమ్ వెరీ సారీ అనమాట నేను చెప్పడానికి. ఈరోజు భారతదేశం మీద శత్రు దేశాలు అణుబాంబులు వేయక్కర్లేదండి. పాల రూపంలో భారత మీద అణుబాంబులు వేసేసారు, ఆల్రెడీ అణుబాంబులు వేసేసారు వాళ్ళు. పాల రూపంలో భారత మీద అణుబాంబులు వేసేసారు అనమాట. దాని కోట్ల మంది చచ్చిపోతున్నారు, ఒకేసారి కూడా చచ్చిపోతలేదండి, క్యాన్సర్తో చచ్చిపోతున్నారు. ఆ విపత్కర ఏమేమి కలుపుతున్నారంటే అందులో వాటర్ కలపడం అనమాట. ఈ వాటర్ ఏంటంటే, వాటర్ ఎందుకు కలుపుతారంటే దీన్ని ఎక్కువ క్వాంటిటీ క్రియేట్ చేయడానికి. భారతదేశంలో 70% మిల్క్ వాటర్ కల్తీ జరుగుతుంది. ఈ వాటర్ అన్హైజీనిక్ వాటర్, ఏదో మినరల్ వాటర్ తెచ్చిపోయారు, ఈవెన్ కాలువలో ఉన్న వాటర్ కూడా పోసేస్తారు వాళ్ళు. ఎంతటి దారుణ విపత్కర పరిస్థితితో చూడండి. మన వైపు మినరల్ వాటరే తెచ్చుకుని తాగుతున్నారు పల్లెటూరులో, వాళ్ళు కాలువల్లో వాటర్ కూడా దారుణమైన వాటర్ కలుపుతున్నారు అనమాట. వాళ్ళు చేతులు కాళ్ళు కడుక్కునే వాటర్, రొచ్చుగోతుల్లో వాటర్ అనమాట వాళ్ళు కలిపేవి. మన పాలు ఎలా తాగుతున్నామో చూడండి. పాలుని మళ్ళీ దేవుడికి కూడా పవిత్రం పాలాభిషేకాలు చేస్తారు, అవి కూడా కల్తీ పాలే. మీరు శివుడికి పాలాభిషేకం శివరాత్రిలో కల్తీ పాల్లో సగం పైన పాలు శివుడి నెత్తి మీద కూడా కల్తీ పాలు పోసారు మీరు. దాని బదులు జలం పోసినా బాగుండి పోను. తర్వాత డిటర్జెంట్లు, మనం బట్టలు ఉతికే డిటర్జెంట్లు వాడుతున్నారు. ఇవి 2 రకాలు,
పాలు క్యాన్లు కడిగేటప్పుడు డిటర్జెంట్ పూర్తిగా వదలకుండా ఉండడం వల్లే కాస్త ఎక్కువ డిటర్జెంట్ వస్తుందంట. ఈ డిటర్జెంట్లు వాడుతున్నారు, డిటర్జెంట్తో పాటు కాస్టిక్ సోడా వాడుతున్నారన్నమాట. ఇది ఏం క్రియేట్ చేస్తుందంటే ఫోము, ఫ్యాట్ ఎక్కువ చేస్తారన్నమాట. తర్వాత దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్, గ్యాస్ట్రల్ అంటే పేగులు, పెద్ద పేగులు పాడైపోతాయి అనమాట. చాలా డేంజరస్ అది డిటర్జెంట్లు. తర్వాత యూరియా, షుగరు, సాల్ట్. యూరియా ఏదో మనం నైట్రోజనిక్ ఏరియాలు, ఇప్పుడు రైతులకు యూరియాలు దొరకక క్యూల్లోనే అక్కడ సూసైడ్ చేసుకుంటున్నారు. హార్ట్ అటాక్లు చనిపోతుంటే యూరియా వీళ్ళకైతే దొరికిద్దండి. యూరియా, షుగరు, సాల్ట్. రీసెంట్గా అది గుజరాత్, ద గ్రేట్ గుజరాత్ పాల విప్లవానికి, శ్వేత విప్లవానికి, వైట్ రెవల్యూషన్కి నాంది పలికిన గుజరాత్లో కేవలం 300 లీటర్లతో 6 రెట్లు 1800 లీటర్లు ప్రొడ్యూస్ చేస్తున్నారంట యూరియా పాలతో. ఇది నగ్గన సత్యం. ఇది ప్రపంచవ్యాప్తంగా పబ్లిష్ అవ్వడం జరిగింది. ఈవెన్ ఫ్రాన్స్ పబ్లిష్ అక్కడ కూడా పబ్లిష్ అవ్వడం జరిగిందనమాట. దీనివల్ల ఏం చేస్తున్నారంటే కిడ్నీ డ్యామేజ్, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఎందుకు కిడ్నీలు పోయినాయి, ఎందుకు డయాలిసిస్లు అవుతున్నాయి చూడండి. ఇప్పుడు శ్రీకాకుళంలో దారుణమైన విలేజ్ మనకు గుర్తుంది ఈ కిడ్నీ వ్యాధులు. తర్వాత ఈస్ట్ గోదావరిలో రీసెంట్గా క్యాన్సర్లు ఆ ఏరియాలో. ఇవి ఎందుకు వస్తున్నాయి, ఒక అంతుపోని డిసీజు. తర్వాత కృష్ణా జిల్లాలో ఏమవుతున్నాయో కూడా తెలియదు అనమాట. ఈ మిస్టరీ డిసీజులే వచ్చేస్తున్నాయి, కిడ్నీ డ్యామేజ్, హార్ట్ ప్రాబ్లం. ఇప్పుడు రాజమండ్రిలో ఇది సంఘటన బయటకు వచ్చేటప్పుడు ఒకటి అర్థమైందనమాట ఎంత డేంజర్లో ఇండియా ఉంది అనేది. తర్వాత దీంతో పాటు స్టార్చ్, మామూలు పిండి ఉంటుంది చూడండి, అది కలిపేస్తారనమాట. చాలా డేంజరస్. ఈ స్టార్చ్ ఎందుకు కలుపుతారంటే థిక్నెస్ పెరగడానికి, విస్కాసిటీ అంటే పాలు చిక్కగా కనపడడానికి. దీని ఏంటంటే మళ్ళీ దీంతో పాటు కొన్ని ఫార్మలిన్ అనే పదార్థాలు వాడతారు. ఫార్మలిన్ అంటే చాలా డేంజరస్ కెమికల్ అనమాట. ఈ ఫార్మలిన్ వాడడం వల్ల విస్కాసిటీ పెరిగిద్ది, తర్వాత ఫోమ్ ఎక్కువ వస్తుంది, థిక్నెస్ కార్డ్ ఎక్కువ వస్తుంది అనమాట. చూడండి పాలు కాయగానే చాలా పెద్దగా దారకు వచ్చేస్తారనమాట. ఎంత మేగడ ఉందో అనుకుంటారు పాపం తెలియక. ఇది ఫార్మలిన్ కలపడం వల్ల వస్తుంది. ఇది ఎక్కువ ప్రిజర్వేటివ్స్, ఈవెన్ టాప్ మోస్ట్ బ్రాండ్స్ కూడా ఇది వాడుతున్నాయని తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కువ కాలం ప్రిజర్వేటివ్స్ ఉండడానికి, ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి వాళ్ళు దాన్ని వాడుతున్నారని ఫార్మలిన్ వాడుతున్నారు. దీంతోపాటు గ్లూకోజ్ నీళ్లు కలుపుతారన్నమాట ఇది. తర్వాత షుగర్ కలపడం ఇవి. తర్వాత వెజిటబుల్ ఆయిల్స్ కూడా థిక్నెస్ ఉండడానికి, ఫ్యాట్ పెరగడానికి వెజిటబుల్ ఆయిల్స్. చూడండి ఎంతటి దారుణం. వాటర్, మురికి వాటర్లు, డిటర్జెంట్లు, కాస్టిక్ సోడా, యూరియా, షుగరు, సాల్టు, స్టార్చ్, ఫార్మలిన్, తర్వాత వెజిటబుల్ ఆయిల్, గ్లూకోజ్, ఇవి కల్తీ ఆయుధాలు అనమాట పాలు. దీన్ని బట్టి ఏం చెప్తున్నారంటే భారతదేశాన్ని చాలా గర్వంగా చెప్తాం అనమాట మనం. అబ్బా కురియన్ తీసుకొచ్చారు, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి నుంచి వస్తే శ్వేత విప్లవం, అమెరికాని దాటేశాం పాల ఉత్పత్తిలో. చాలా తప్పండి ఇది. ఒక ఎక్స్పర్ట్గా దీన్ని చెప్తున్నా. నేను కూడా చాలా గొప్పగా అనుకునేవాడిని అనమాట. ఈ గిరి జాతి, ముర్రా జాతి, ఒంగోలు జాతి, ఇవన్నీ ఈ గేదెలు ఇన్ని ఉన్నాయి కదా, నిజంగా పాలు ఇస్తున్నాయేమో అనుకున్నాం. కానీ కాదండి. ఇప్పుడు భారతదేశంలో పాల ఉత్పత్తిలో ప్రపంచ నెంబర్ 1 అని కూడా చెప్పలేం. ఎందుకంటే కెమికల్లో పాలే సుమారు 30 నుంచి 20% ప్రొడ్యూస్ అవుతున్నాయని తెలుసు. ఇది ఎందుకు అంటే భారతదేశం గేదెలన్నీ ఎక్కువ కాలం ఎప్పుడు ఈంతాయి అంటే ఎక్కువగా వర్షాకాలం తర్వాత ఈంతాయి. సమ్మర్లో పాల కొరత ఉంటుంది. కానీ సమ్మర్లో మా గేదె ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకుంటే, ఒక సిటీలో మీరు ఉంటే మీకు క్యానల్ తోటి తెచ్చిపోస్తూ ఉంటారు. అబ్బా డైరీ నుంచి మాకు వచ్చినాయని చెప్తారన్నమాట. నేను దీనికి ఒక విక్టిమే. నేను ఒక విషయాన్ని చెప్తాను. ఒక వ్యక్తి, ఒక అమాయకంగా ఉండే వ్యక్తి ఒక పాల క్యానల్తో పాలు తెచ్చి పోసేవాడు మాకు ఒక 2 టైర్, ఒక డిస్టిక్ హెడ్ క్వార్టర్లో. అబ్బా నిజంగా ఎక్కడి నుంచో తెచ్చి పోస్తాడు కదా అనుకున్నాం. ఒకరోజు నేను ఒక డౌట్ వచ్చి, ఎక్కువ అంటే ఫోమ్ ఎక్కువ వస్తుంది, పెద్ద ఒక ఎల్లో కలర్లో వచ్చి మేగడ ఎక్కువ వచ్చేస్తుంది. ఇదేదో డౌట్ వచ్చి ఆయన అన్నాను, ఈరోజు పాల కల్తీ నువ్వు చేసావు కదా, రేపటి నుంచి చేయకంటే ఈరోజు ఏదో తప్పు అయిపోయింది అన్నారు, రేపటి నుంచి చేయను అన్నాడు. అది అమాయకుడు అని చెప్తున్నా కదా, అంటే పాలు కల్తీ. ఇది నేను ఒక కారులో మా పిల్లలతో వెళ్ళి మార్నింగ్ వెళ్ళి ఈ సిటీస్ అవుట్స్కట్స్కి వెళ్ళి, ఆ టౌన్ అవుట్స్కట్స్కి వెళ్ళి ఈ గ్లాసుల్లోని చూస్తే పాల క్యానల్లో ఈ పాకెట్లు పెంచడం, ఒక యూరియా లాంటిది వేయడం, పౌడర్లు వేయడం, దాంట్లోంచి కలపడం. ఈ 100లాది క్యానల్లో నేను చూశాను. అది ఏదో ఊరు కాదండి, కొత్తగూడెమే. నేను ఉన్నది కూడా చెప్పేస్తున్నా. కొత్తగూడెంలో ఈ కరోనా టైంలో నేను ఉన్నా, అక్కడ ఇలా జరిగిందనమాట. అప్పటి నుంచి నేను ఇది చూస్తున్నా. ద గ్రేట్ టీ స్టాల్ హైదరాబాద్లో ఒక టాప్ మోస్ట్ బ్రాండ్లే వాళ్ళు కెమికల్ పాలు కలుపుతారు. కెమికల్ బాల్లే కెమికల్ టీ స్టాల్. ఒక్క దాన్ని కూడా మనం టీ తాగేది లేదు. టీ అయితే దారుణాతి దారుణం, విషమే. మనం ఈవెన్ మళ్ళీ అది కెమికల్ పౌడర్స్, టీ పొడి ఏది కూడా కాదు. టీ పౌడర్ టన్నులు కొద్ది పట్టుకున్నారు ఇండియాలో, గుర్తుపెట్టుకోండి. అంటే టీ అంటే కల్తీ పాలు, కల్తీ టీ పొడి, ఒక షుగర్ ఒకటి యాడ్, నీళ్లు. ఆ నీళ్లు కూడా బాగోవు. మనం టీ తాగడం అద్భుతం అని వెళ్తాం కదా, టాప్ విఐపి నుంచి కిందకి అదంతా కల్తీ జరుగుతుంది. అందుకని క్యాన్సర్ అడ్డాగా ఇండియా మారిపోయింది. హార్ట్ డిసీజ్
ఈ కల్తీ పాలు వల్ల చిన్న ఆడపిల్లలు 10 సంవత్సరాలకే వాళ్ళు మెచ్యూర్ అవ్వడం జరుగుతుంది. ఈవెన్ మగవాళ్ళకి కూడా ఏజ్లో ఉన్న వాళ్ళకి రొమ్ములు పెరగడం లాంటి సంఘటనలు జరుగుతున్నాయి చూడండి. వాళ్ళు ఒక రకమైన పోకడలు వస్తాయి, హార్మోన్స్ డిజార్డర్స్ వస్తున్నాయి, హార్ట్ అటాక్లు వస్తున్నాయి, తర్వాత కిడ్నీ డ్యామేజ్లు, లివర్ డ్యామేజ్లు, ఎందుకు చనిపోవో తెలియదు. క్యాన్సర్స్ అయితే తిరుగులేని క్యాన్సర్స్. మన పిల్లలకి, సంటి పిల్లలకి, శిశువుకు ఒక తల్లి ఇచ్చేది విషం అని తెలియకుండా ఆవిడ పాలు ఇస్తున్నారు. చాలా దారుణమైన పరిస్థితులు. పెరుగు అయితే ఇంకా తిరుగులేదు. టాప్ మోస్ట్ బ్రాండ్లు, ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ అని కాదండి, ఏ బ్రాండ్ అయినా ఏదో ఒక విషయంలో కల్తీ జరుగుతుంది. చాలా దారుణమైన పరిస్థితులు. ఇక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్ దారు లేదు. అక్కడ యూరియా బస్తాల వాళ్ళకి వాళ్ళకి అవసరమే ఏంటి, ప్రిజర్వేటివ్ ఎక్కువ కాలం ఉండడానికి ఏదో విధంగా వాళ్ళు కల్తీ చేస్తున్నారు. తర్వాత దీంతో అసలు ఎలా టెస్ట్ చేయాలి, ఈ విషయాన్ని ఏ విధంగా టెస్ట్ చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా సింపుల్ టెస్టులు మన చేతిలోనే కొన్ని ఉన్నాయండి. చాలా జాగ్రత్తగా చేయొచ్చు. ప్రతి గృహిణి కూడా ఈ టెస్టులు చేయొచ్చు. వాటర్ టెస్ట్ అండి. వాటర్ కలిసిందా లేదా అని టెస్ట్ చేయడానికి ఒకటి ఉంది. అదేంటంటే వాటర్ డ్రాప్, ఒక పాలిష్డ్, ఒక నాపరాయిల్ అంటే ఒక పాలిష్డ్, ఇలాగ కొంచెం వంపున్న ఒక పాలిష్డ్ సమతలం మీద 2 వాటర్ డ్రాప్లు వేసి దాని మీద 2 పాల సుక్కలు వేయండి. అవి ఒరిజినల్ పాలు అయితే అదేంటంటే చాలా స్లోగా తెల్లదనం అలా ఉండి కిందకి వెళ్తుంది. అలా వెళ్లకుండా ఫాస్ట్గా వెళ్ళిపోయి తెల్లదనం కనపడకుండా వాటర్ కనిపిస్తుంది అనుకోండి, అది కల్తీ పాలు, ఎక్కువ వాటర్ జరిగిందని అర్థం అనమాట. ప్యూర్ మిల్క్ మీ చేతిలో లేదని వెంటనే వాడు అక్కడ నిలబెట్టి చెప్పేయచ్చు. తర్వాత డిటర్జెంట్ టెస్ట్ చేయొచ్చు అండి. డిటర్జెంట్ టెస్ట్ ఎలా అంటే 5 to 10 ml అంటే 5 నుంచి 10 మిల్లీలీటర్ల మిల్క్ కొంచెం తీసుకుని దాంతో ఈక్వల్ అమౌంట్ వాటర్ కలిపి, అంటే 5 నుంచి 10 ml వాటరు, 5 నుంచి 10 ml మిల్క్ కలిపి ఒక షేక్ చేయండి. ఒక దాంట్లో వేసి షేక్ చేసి అందులో ఫోము, అంటే ఆ పైన బుడగలు ఎక్కువగా వచ్చేసింది అనుకోండి. డిటర్జెంట్ అంతే కదండి, సోప్ నీళ్ళు వాటర్ వేసి ఎక్కువ అంటే ఎలా వస్తుంది, పైన వస్తాయి బుడగలు, అవి ఎక్కువ వచ్చినాయి అనుకోండి, డిటర్జెంట్ కలిసినట్టు. చాలా సింపుల్ టెస్ట్ అనమాట. ఒక చిన్న గ్లాసులో, చిన్న బాటిల్లో కానీ చిన్న గ్లాసులో కానీ 5 నుంచి 10 ml వాటర్ తీసుకుని అందులో పాలు వేసి గట్టిగా షేక్ చేయండి. అంతే, ఆ ఫోమ్ వచ్చిందంటే వాడు డిటర్జెంట్ కలిపినట్టు. వెంటనే వాడు పట్టించేయండి. అక్కడ వాడు టాప్ బ్రాండ్ అయినా వదలొచ్చు. టాప్ బ్రాండ్ మీద మీరు కేసులు పెట్టాలి. గృహిణులు పెద్దవి వస్తున్నాయండి, ఆ డిటర్జెంట్లు కలిసి ఉన్నాయి, ఈజీగా కేసు పెట్టవచ్చు. వీళ్ళందరూ టీవీల ముందుకు వచ్చి మాది టాప్ బ్రాండ్ 25 నుంచి 30 టెస్టులు చేస్తున్నాం, అమూల్ నుంచి, హెరిటేజ్ నుంచి, వాళ్ళు వీళ్ళు కంట్రీ అందరూ చెప్తున్నారు. కానీ ఈవెన్ అమూల్ కూడా కల్తీకి గురయ్యింది అన్న మాట విడుస్తున్నారు. చాలా దారుణమైన, అంటే ముఖ్యంగా ఏంటంటే ప్రజలకి దీని మీద కూడా నమ్మకం కోల్పోయారు. ఈ బ్రాండ్ గొప్పదనే బ్రాండ్ లేదు. ఒక గేదెని డైరెక్ట్గా పితకడం మీరు చూస్తేనే నమ్మండి, అంతే, లేదని నమ్మకండి. ఇది ఒకటి చేయాలి. తర్వాత ఇంకో టెస్ట్, స్టార్చ్ పిండి కలిపారా లేదంటే 2-3 డ్రాప్స్ ఆఫ్ అయోడిన్ తీసుకోండి. 2 నుంచి 3 అయోడిన్ అంటే ఎక్కడైనా షాపులు ఇస్తారు అయోడిన్ తీసుకుని 2-3 డ్రాపులు ఈ సొల్యూషన్ మిల్క్తో కలిపితే అది బ్లూ కలర్ వచ్చిందంటే అందులో పిండి కలిపినట్టే, స్టార్చ్ కలిపినట్టే. ఈ స్టార్చ్ అంటే మనకు తెలిసి బట్టలకు పెట్టుకునే స్టార్చ్లు కూడా ఉంటాయి, చాలా డేంజర్ అవి. అంటే నేను పిండి అంటున్నా కానీ స్టార్చ్ అంటే బట్టలకు పెడతారు చూడండి, థిక్గా ఉండడానికి, అది కలుపుతారు. అది బ్లూ కలర్లోకి వచ్చిందంటే అయోడిన్ కలిపితే మిల్క్లో స్టార్చ్ కలిపినట్టే. తర్వాత యూరియా టెస్ట్ ఉంటుంటుంది. ఇది చాలా డేంజర్ అండి. యూరియాని కలపడం అంటే చాలా డేంజరు. 1 టీ స్పూన్ మిల్క్ తీసుకుని 1 టీ స్పూన్ సోయాబీన్ పౌడర్లు తీసుకోండి. సోయాబీన్ పౌడర్ ఉంటుంది, మీరు ఇంట్లో పట్టుకోండి. 1 టీ స్పూన్ మిల్క్ తీసుకుని 5 minutes ఇలా షేక్ చేసిన తర్వాత ఒక లిట్మస్ టెస్ట్ అనేది, లిట్మస్ పేపర్ అంటే ఎక్కడైనా ఇస్తారు మెడికల్ షాప్లో, ఆ లిట్మస్ పేపర్ అందులో ముంచండి. బ్లూ కలర్ అవుతే, రెడ్ నుంచి బ్లూ కలర్ అవుతే అందులో యూరియా కలిసినట్టే. ఈ విధంగా వాటర్ టెస్టు, డిటర్జెంట్ టెస్టు, స్టార్చ్ టెస్టు, యూరియా టెస్ట్ మీ ఇంట్లో కూర్చొని చేయొచ్చమ్మా. ఇలా చేసిన తర్వాత ఇవి ఏదైనా తేడా వస్తే ఫుడ్ ఇన్స్పెక్టర్ల ముందు పట్టుకోండి, వాళ్ళ మీద కూడా కేసు పెట్టండి, ఆ ప్రాంతంలో ఉన్న ఫుడ్ ఇన్స్పెక్టర్ల మీద. తర్వాత ఆ బ్రాండ్ ఏదైందో దాని మీద కేసు పెట్టండి. మీకు సర్వాధికారాలు, ఖచ్చితంగా లీగల్ చట్ట వ్యవస్థ ఉంది. ఇండియాలో చట్టాలకి కొదవలేదు, బట్ గవర్నెన్స్ ఇంప్లిమెంటేషన్ మెకానిజం లేదు, అంతే. ఆ ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఇంప్లిమెంట్ చేయరు. భారతదేశం చట్టాల కొదలు, ఒక అద్భుతమైన ప్రజాస్వామ్య వ్యవస్థ, చట్ట వ్యవస్థ ఉంది. వీటిని మీరు పట్టుకోవచ్చు. మీకు ఇంకో కొన్ని జాగ్రత్తలు ఏంటంటే, ముఖ్యంగా మీ పిల్లలు ఉన్నప్పుడు, చిన్న పిల్లలు ఉన్నప్పుడు, యుక్త వయసులో ఉన్న పిల్లలకే మీరు పాలిస్తూ ఉంటే అసలు మీరు ఏ బ్రాండ్ కూడా ఫస్ట్ కాకుండా సిటీల్లో కూడా బ్రాండ్లు ఉన్నాయి. ఇప్పుడు నేనే ఉంటాను, నేను ఒక హైదరాబాద్లో ఒక ప్రాంతంలో ఉంటా. ఆ ప్రాంతంలో 30-40 సంవత్సరాల నుంచి ఒక అద్భుతమైన ఒక కేంద్రాన్ని నడుపుతూ ఉంటారు ఒక ముస్లిం వ్యక్తులు. ఆ కేంద్రంకి వెళ్ళి పాలు తెచ్చుకుంటాం. నేను 120 రూపాయలు ఎంతైనా కొనుక్కుంటా. గేదెలు పితకటం చూస్తానమాట. సిటీస్లో, చిన్న టౌన్స్లో, విలేజ్లో తిరగలేదు. మీ పాలు పితకడాన్ని డైరెక్ట్గా పట్టుకుని తెచ్చుకోండి. కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి 2 రోజులు.
పిల్లలకు మాత్రం ఏ బ్రాండ్ పట్టించుకోండి. మీరు పితకడం చూస్తేనే పట్టించండి, అవసరమైతే పాలు లేవనుకోండి ఆ రోజు మానేయండి. చాలా ప్రమాదంలో పడిపోతారు. పిల్లల్ని అనవసరంగా మనం విషం ఇచ్చినట్టే. ఆ ఒక్క విషయాన్ని చూసుకోండి. ఈ టెస్టులు చూసుకోండి. తర్వాత టీ షాపులకి వెళ్తే డౌట్ వస్తే మీరు పక్కన పెట్టేయండి. తర్వాత క్యానల్లో పాలు మాత్రం కొనొద్దు. అవసరమైతే బ్రాండ్లు టాప్ ట్రస్టెడ్ బ్రాండ్స్ అయినా టెస్ట్ చేసుకుని తీసుకోండి. కానీ పాల క్యానల్లో పట్టుకొచ్చి మేము డైరీ నుంచి పట్టుకొస్తున్నామనేది ఏ క్యానన్నే నమ్ముకోవద్దు. అంటే నేను ఇప్పుడు లక్షలాది మంది జీవనోపాధిని దెబ్బతీస్తానంటే నేనేం చేయలేను. వాళ్ళు కలుపుతారు. మీరు 100 మంది పట్టుకొచ్చే 10 మంది కలిపిన డేంజర్ అండి. చాలా పెద్ద విషయం. దీని మీద నేను చాలా స్టడీ చేయడం జరిగింది. అందుకే చెప్తున్నా, పాల క్యానల్లో పట్టుకొచ్చే డైరీల నుంచి అంటే అవి మాత్రం శుద్ధ దండగా, అవి ఫస్ట్ అయితే చాలా డేంజర్ అండి. ఆ పాలు అయితే కొనకండి. ఒక ట్రస్టెడ్ బ్రాండ్స్ కొనండి. వాటి టెస్టులు చేయండి. నేను చెప్పిన టెస్టులు ఇంకా ఫుడ్ ఇన్స్పెక్టర్ అవసరమైతే ఇన్ఫార్మ్ చేయండి. మీ ముందు టెస్టులు చేయమనండి. వాళ్ళు ఏం చేయలేరు. ఫుడ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్లు లేవు. స్టేట్ గవర్నమెంట్లు ఎఫ్ఎస్ఎస్ఐలో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి. గవర్నమెంట్ హ్యాస్ మిజరబుల్లీ ఫెయిల్డ్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ అండి. ఇండియా శ్వేత విప్లవం వచ్చేసింది, వైట్ రెవల్యూషన్ వచ్చేసింది, టాప్ మోస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్ అంటే హౌ కెన్ వీ బిలీవ్? అమెరికాని దాటిపోయాం. ఎక్కడ దాటిపోయాం? కల్తీ పాలలో దాటిపోయాం. ఒక సీజన్లో పాలు కొరత ఉంటుంది. పాలు కొరత ఉంది, మా గేదె పాలు ఇవ్వలేదండి ఈనిందని ఒకప్పుడు చెప్పేవారండి. ఇప్పుడు ఎవరైనా మా గేదె పాలు ఇవ్వకున్నాడు, పాలు పోస్తున్నాడు. రోజంతా డబ్బా పట్టుకుని పోసేస్తూ ఉంటారు. టాప్ బ్రాండ్ కూడా ఎక్కడ పాల కొరతుందని ఎక్కడ చెప్పరు. ఇష్టం వచ్చినట్టుంది. ఈవెన్ గవర్నమెంట్ డైరీస్, ద గ్రేట్ అమూలే ఈరోజు కల్తీ గురవుతుందని తెలిసిన మధ్యలో కూడా అవ్వచ్చు. ఏ విధంగా అది అవుతుంది? ఎవరో చోట మధ్యలో నీళ్ళు ఏ విధంగా అయినా అంటే ఫుడ్ ఇన్స్పెక్టర్లు సిస్టమ్ కంప్లీట్లీ హ్యాస్ ఫెయిల్డ్ టు ప్రొవైడ్ ది గుడ్ మిల్క్ టు పీపుల్ అండి. చాలా డేంజర్లో ఉంది. ఇండియా మీద పాకిస్తాన్, చైనాలో అణుబాంబులు వేయక్కర్లేదు. ఆల్రెడీ పాల రూపంలో అణుబాంబులు వేస్తారు. క్యాన్సర్ క్యాపిటల్, డయాబెటీస్ క్యాపిటల్, హార్ట్ క్యాపిటల్ అయిపోయింది ఇండియా. యుక్త వయసులో దారుణమైన జంజీ టీ తాగాలన్నా, పాలు ముట్టుకోవాలన్నా వణికిపోతున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ ఒక ఫీలింగ్, ఒక ఫియర్ సైకోసిస్ మొదలైంది. ఈ పాలు కల్తీవే బాబోయ్ అని మానేసిన పరిస్థితి ఈరోజు ఇండియాలో దాపురించింది. ఇది ఒక ఉద్యమంగా కూడా మారిపోద్ది. పాలకు ఉద్యమం అనమాట. కల్తీల మీద ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ, సీఎంలు, ద గ్రేట్ సీఎంలు మాట్లాడాలి. ఈ విషయం మీద చర్చించండి. ఇది చాలా డేంజరస్. ఇది చాలా జాగ్రత్త. ఇప్పుడు రాజమండ్రి, ఈ గుజరాత్ సంఘటన, రాజమండ్రి సంఘటన చూడండి. వాళ్ళకి యూరియా అనేది స్టాప్ అయిపోయి అనూరియా అనే డిసీజ్ వచ్చేసి ఎంటైర్ అక్కడ పడిపోయిందంటే ఒక రాజమండ్రి ఒక గ్రీన్ రెవల్యూషన్కి ఆధారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చర్చించేది ఏ విషయాలు చర్చిస్తున్నారండి? ఈ విషయం చర్చించండి. ఈ విషయం మాట్లాడండి. కల్తీ భూతం భారతదేశంలో అతిపెద్ద అణువు యుద్ధం కంటే ఎక్కువ పెద్ద యుద్ధంగా మారిపోయింది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. ఇది ఇవాళ రావు స్టాక్స్. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి 99.